హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను సింపుల్ అండ్ ఈజీగా వేసుకునే బ్యూటిఫుల్ ముగ్గుతో మీ ముందుకైతే వచ్చాను. ఈ ముగ్గు వచ్చేసి 5 చుక్కలు, 3 వరుసలు, 3 చివరకండి ఎదురు చుక్క. ఇలా మనం చుక్కలు పెట్టేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా ఇలా అయితే చుక్కను వదులుకుంటూ మధ్యలో 2 చుక్కలు అయితే పెట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చుట్టూరా ఇదే విధంగా మనమైతే గీసేసుకోవాలి. ఎంతో చక్కగా ఈజీగా అయితే ముగ్గు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఏ మాత్రం ముగ్గులు రాని వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ముగ్గు ఎలా వేస్తున్నామో అని తెలుస్తుంది ఫ్రెండ్స్. ఏ చుక్క దగ్గర నుంచి ఏ చుక్క వరకు ఎలా గీస్తున్నాను అనేది రోజువారీ ముగ్గులలో ఇదొక ముగ్గుని నేను అయితే అంటున్నాను. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం వీడియో చూసిన తర్వాత ఈ ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ మధ్యలో ఒక చుక్క అయితే ఉంది కదా, ఆ చుక్కకి ఇలా రౌండ్గా మనం గీసేసుకొని ఇందులో ముగ్గు పిండితోని కలర్ లాగా వేసేసుకున్నామంటే చాలా చక్కగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక చుక్క అయితే ఉందిగా, ఈ చుక్క కింద ఇట్లా అడ్డంగా ఒక గీత అయితే గీసుకున్నాను. ఇలా గీత గీసుకోవడం వల్ల మరింత మంచిగా అయితే కనిపించేసింది. ఇక్కడైతే ఒక చుక్క అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఈ చుక్క చుట్టూరా చిన్న చిన్న చుక్కలు అయితే ఇలా పెట్టేసుకుంటే మరింత మంచిగా ఈ ముగ్గులో చిన్న చిన్న చుక్కల్లాగా నక్షత్రాల్లాగా అయితే బాగా కనిపిస్తుంది. మనం వాకిట్లో ఇలా చక్కగా ముగ్గులు పెట్టుకున్నామంటే ఎంతో అందంగా ఆకర్షణీయంగా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుందండి. ముగ్గు వచ్చేసి చూడగానే మనకి బజార్కి ఇట్లా మన వాకిట్లో నుంచి ఎవరైనా వెళ్తున్నప్పుడు ముగ్గు కొంచెం నచ్చిందంటే ఆగి మరి పదే పదే చూస్తూ ఉంటారు. అంత చక్కగా అయితే కనిపిస్తూ ఉంటాయి. చిన్న ముగ్గ పెద్ద ముగ్గ అన్నది కాదండి, మనం ఆ చిన్న ముగ్గునైనా ఎలా వేస్తున్నాం అనేది చూసుకోవాలి కదా, అందుకనే అంటున్నాను. ఇలాంటి చిన్న చిన్న ముగ్గులు మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. రోజువారీ ముగ్గులు, తిప్పుడు ముగ్గులు, ముగ్గు చుట్టూరా వేసుకునే సైడ్ బార్డర్లు, చుక్కల ముగ్గులు, చుక్కలు లేకుండా డిజైన్స్, గీతల ముగ్గులు, ధనుర్మాస ముగ్గులు, ఇలాంటి ఎన్నో ముగ్గులు అయితే మన ఛానల్లో ఉన్నాయి. కావాలంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటు చివరిగా ఇట్లా నేనైతే ఫ్లవర్ లాగా అయితే గీసుకుంటున్నాను. ఇలా గీసుకోవడం వల్ల ఈ ముగ్గు అయితే చాలా అందంగా అయితే కనిపించేసింది నాకైతే. మీకు మొత్తం చూసిన తర్వాత మంచిగా ఉందా లేదా అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఫ్లవర్ గీసుకున్న తర్వాత ఈ ఫ్లవర్లో ఇలా గీతలు అయితే గీస్తున్నాను. మధ్యలో రౌండ్గా గీసి ముగ్గు పిండితోనే కలర్ లాగా వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇదే విధంగా చుట్టూరా మనము 4 వైపులా ఇలానే ఫ్లవర్లు అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ప్రతిరోజు మనం వాకిట్లో వేసిన ముగ్గులే వేయకుండా ఒక్కో రోజు ఒక్కొక్క ముగ్గు అయితే ఇట్లా వెరైటీగా వేసుకుంటే చాలా చక్కగా అందంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనమైతే ఇలా చుక్కలు ఎలా పెట్టాలి ఎలా అనేది ఈ కాస్త మాటలు మాట్లాడుకునేసరికి ముగ్గు అయితే కంప్లీట్ అయితే కావచ్చింది. చూస్తున్నారు కదా, నేనైతే ఈ ఫ్లవర్స్ 3 దిక్కులా వేసేసరికి ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి మీరే. మనం ముగ్గులు వేసే ప్రతి మహిళ ఎంతో ఆడ వాళ్ళలాగా పుట్టడమే మన అదృష్టం అండి. ఏదైనా చేయగలుగుతాము, ఏ పనైనా చేసేంత శక్తి మనలోనే ఉంటుంది. మనం ఆడవాళ్ళం తలుచుకుంటే ఏ పనైనా చేస్తామని నిరూపించుకుంటామండి. అంత చక్కగా అయితే మనం పనులు చేస్తూ ఉంటాము. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మొత్తం మీద అయితే ముగ్గు అయితే కంప్లీట్ అయితే అయ్యింది కదా. మధ్యలో ఇలా ఎల్లో కలర్ పెట్టేసి దానిపైన రెడ్ కలర్ చుక్కలు అయితే పెడుతున్నాను, ఆరెంజ్ కలర్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్.
ఈ ముగ్గు మొదటి నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఈ ముగ్గు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.